ఎస్ మొత్తానికి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిన ఆర్డర్ కాపీ చూస్తున్నాం. దాంట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు కోర్టు చేసిన అంశాన్ని మనం హైలైటెడ్ వెర్షన్లో చూస్తున్నాం స్క్రీన్ మీద. ఒక వర్గపు మీడియా చేసిన రాద్ధాంతం, విచారణను తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నం, వాళ్ళు చిమ్మిన విషం, వీటన్నిటికీ ఒక చెంపపెట్టులాగా ఈరోజు కోర్టు ఆర్డర్ మన స్క్రీన్ మీద కనిపిస్తోంది. వాళ్ళు ప్రస్తుతం చూస్తున్నారు ఒక వర్గం మీడియా ఇంకా ఆ ఆర్డర్ కాపీని పోస్ట్ చేస్తూ స్క్రీన్ మీద కండిషన్ బెయిల్, ఒక కండిషన్తో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చారు అనడం వాళ్ళ విషపు సంస్కారానికి, విషపు రాతలకి, రోత కథనాలకి మరో తార్కాణంగా మనం చెప్పొచ్చు. చాలా కీలకమైన వ్యాఖ్య చేసింది కోర్టు ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిపైనే మాట్లాడదాం. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ కూడా నాతో జాయిన్ అయ్యారు. వీఆర్ ఇన్ స్టూడియో. ఇస్మాయిల్, వాట్ యు సే? చాలా కీలకమైన వ్యాఖ్యలుగా చూస్తున్నాం మనం. నిజంగా అదే పనిగా 2-3 ఛానళ్ళు చేసిన వరుస కథనాలు మొత్తం ప్రజలు, యావత్ ప్రజానీకం చూసింది. ఒక ఎక్స్పెల్డా సస్పెండ్ అయిన ఒక జడ్జి అక్కడ కూర్చొని టై కట్టుకొని ఊపిరాడని పరిస్థితిలో ఏ రకమైన వ్యాఖ్యలు చేశారనేది మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న ఒక మేధావి వర్గం, ఒక మేధావి తనం ఏ విధంగా చూపించిందో కూడా మనం చూసాం. సో అక్కడే ఒక ట్రయల్ చేసిన విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించారు, గ్రహించారు. ప్రస్తుతం అదే వ్యాఖ్యల్ని ప్రస్తుతం మన కోర్టు ఈ నోట్లో మనం చూస్తున్నాం క్లియర్ కట్గా సెకండ్ పారాగ్రాఫ్లో. వాట్ యు సే? ఇది స్పష్టంగా ఎం లక్ష్మణ్ ఎవరైతే న్యాయమూర్తి ఉన్నారో, ఆనరబుల్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు సంబంధించినటువంటి న్యాయమూర్తి, ఈ కేసును విన్న న్యాయమూర్తి తన ఆర్డర్లో ఆన్ రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్ మీకు చదువుతాను. అంటే ఒక న్యాయమూర్తి అంత పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, ఏ విధంగా అతని ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటిది చాలా స్పష్టంగా ఆయన తన ఆర్డర్లో, సాధారణంగా కొన్ని విషయాల్లో న్యాయమూర్తులు ఆర్డర్ పాస్ చేసేటువంటి సందర్భంలో కామెంట్స్ చేస్తారు, కానీ బై ఆర్డర్ ఆయన దీన్ని చెప్పడం జరిగింది. తన ఆర్డర్లో ఈ మొత్తం 30 పేజీల ఆర్డర్ ఈరోజు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి ఆయన 30 పేజీల ఆర్డర్ ఇచ్చారు. అందులో ఫస్ట్ లైన్లో చాలా స్పష్టంగా డెఫినెట్గా ఆయన ఒక మాట చెప్పారు. బిఫోర్ ఐ డ్వెల్ into the facts of present petition, I failed to place on record certain attempts by selective media to thwart and derail judicial process by making attempts to tarnish my image and attempts to intimate and threaten to derail independent thought process in arriving just decision in this matter. The individuals of selective media facilitated and abetted by airing views of selective personnel of their choice with conscious knowledge of their antecedents to intimate, to threaten and to damage my reputation by personal attack. I have greatest regard to press and news media which is fourth estate and which is forerunner is preserve democracy. అంటే అతను చెప్పినటువంటిది నా పర్సనల్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, నా ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ని, ఒక కీలకమైనటువంటి కేసులో నేను ఒక విచారణను వింటున్నటువంటి సమయంలో నా ఇమేజ్ను పబ్లిక్లో డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ నేను ఒక ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ లేకుండా, అంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగిందని ఒక న్యాయమూర్తి, గౌరవమైనటువంటి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తి, మీడియా మీద తనకు గౌరవం ఉంది, ఫోర్త్ ఎస్టేట్ అవసరము అని చెప్తున్నటువంటి ఒక న్యాయమూర్తి చేసినటువంటి ఒక ఆవేదన కావచ్చు, లేకుంటే ఒక కామెంట్ కావచ్చు. ఇది చాలా ఉంది. నేను మళ్ళీ once again, Ismail, I will just enlighten a point. All that concern me is inroads of such actions to damage institutional image. It is high time to protect image by concerned efforts. I am greatly hurt, not by individual comment, but facilitation and abetment done by selective media. ABN, Maha, TV5, ETV. మీరు చూడండి, ఎందుకంటే ఇక్కడ న్యాయస్థానాల్లో, అత్యున్నత న్యాయస్థానాల్లో కూర్చోవలసిన జడ్జి రోజు మీడియా, టీవీలో మాత్రమే పరిమితమై అక్కడ అనవసరపు వ్యాఖ్యలు, రాద్ధాంతాలు, ఒక అన్వెల్కమ్ టాక్స్, కమెంట్స్ ఏ రకంగా అయితే చేస్తున్నారో, సాక్షాత్తు జడ్జిలను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఒక తప్పుడు కథనాల్ని వాటికి సపోర్ట్ ఏ విధంగా చేస్తున్నారో, టైలు విప్పని ఆ జడ్జికే నేను చెప్తున్నాను. ఈరోజు ఆ మీడియా ఛానళ్ళకే పరిమితం అవడానికి రీజన్ ఏంటంటే ఈ వ్యాఖ్య. డైరెక్ట్ ఒకటి యాడ్ చేస్తాను. డైరెక్ట్ గా ఇది న్యాయమూర్తి చెప్పినట్టు, వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ హూ ఇస్ సస్పెండెడ్ అండ్ డిటైన్డ్ జడ్జ్ మేడ్ డైరెక్ట్ అటాక్ బై సేయింగ్ మనీ బ్యాక్స్ వెంట్ టు ద జడ్జ్. ఎంత దారుణమైనటువంటి కామెంట్. ఒక గౌరవమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆనరబుల్, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందుతున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద, ఒక న్యాయమూర్తి మీద, ఒక ప్రజెంట్ సిట్టింగ్ జడ్జ్ కేసును విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి మీద ఒక బనానా డిస్కషన్స్ పెట్టి ఒక టీవీ ఛానళ్లలో తమను తాము మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి ఒక సస్పెండ్ అయినటువంటి జడ్జ్, ఒక డీటైన్డ్ జడ్జ్, అతను చేసినటువంటి ఒక డెరాగేటరీ కామెంట్,
మనీ బ్యాగ్స్ వెంట్ టు ద జడ్జ్. ఎంత దారుణం అంటే డబ్బు సంచులు న్యాయమూర్తికి వెళ్ళాయని ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో మీకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, లేకుంటే మీరు ఒక వ్యక్తి ఇమేజ్ను టార్నిష్ చేసేటువంటి ప్రయత్నంలో అతని మీద లేనిపోని అభూత కల్పనలు చేసి అతన్ని ఇరికిచేటువంటి ప్రయత్నంలో కోర్టులు మీ మాట, మీ తప్పుడు వాదనలు వినలేదని కోర్టులకు తప్పుడు ఆరోపణలు వాదించడము, తప్పుడు ఆరోపణలు ఆపాదించడము, వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేయడము, వాళ్ళు ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళ మీడియాలో డిబేట్లు పెట్టడము, వాళ్ళ ఛానళ్లలో డిబేట్లు పెట్టడము, వాళ్ళ పేపర్లో వార్తలు రాయడము, తద్వారా జడ్జెస్ని భయపెట్టి జడ్జెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక కిరాతకమైనటువంటి పని జరిగిందని సాక్షాత్తు న్యాయమూర్తి తన ఆర్డర్లు రాశారు. ఇది స్వతంత్ర భారతదేశంలో చాలా రేరెస్ట్ జడ్జిమెంట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక న్యాయమూర్తి తన ఆర్డర్లో ఇచ్చినటువంటి కాపీ చాలా ఇంకొక మాట కూడా నేను చేస్తాను. అదర్ పార్టిసిపెంట్ హూ సీమ్స్ టు బి హోల్డింగ్ రెస్పెక్టబుల్ ఆఫీస్ యూజ్డ్ డెరాగేటరీ లాంగ్వేజ్ చేయండి రా. దిస్ ఇస్ చేయండి రా. వట్ అంటే మీరు న్యాయ వ్యవస్థ మీద మీకు ఉన్నటువంటి గౌరవం ఏంటిది, న్యాయ వ్యవస్థ గురించి మీ ఛానల్కి ఉన్నటువంటి గౌరవం ఏంటిది చాలా స్పష్టంగా ఆయన ఒక మాట ఇక్కడ తన సంబంధించిన 3rd పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా చెప్తారు. ఆల్ దట్ కన్సర్న్ మేడ్ ఇన్ రోడ్స్ ఆఫ్ సచ్ యాక్షన్స్ డ్యామేజ్ ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్. అంటే ఒక స్థాయిలో అతను నేను ఈ కేసు నుంచి రెస్క్యూ అవ్వాలనుకున్నాను, అంటే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి ఒక పొజిషన్ చూడొచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా ఎట్ వన్ స్టేజ్ ఐ థాట్ ఆఫ్ రెస్క్యూయల్ బట్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ ద అపెక్స్ కోర్ట్, అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉంది కాబట్టి, అండ్ రిమైండ్ఫుల్ ఆఫ్ ఓత్ ఆఫ్ ఆఫీస్ పర్టికులర్లీ, అంటే నేను ప్రమాణం చేశాను న్యాయాన్ని కాపాడుతానని, నేను ప్రమాణం చేసినటువంటి ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను, తద్వారా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది ఈ కేసులో మీరు చేయాలనేటువంటి ఆర్డర్ నన్ను గుర్తు తెచ్చుకున్నాను, నేను ఒక న్యాయాన్ని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రమాణాన్ని వితౌట్ ఫియర్ అనేటువంటి ఎటువంటి భయం లేకుండా నేను డిశ్చార్జ్ చేస్తాను నా డ్యూటీస్ అని నేను చేసినటువంటి ఓత్ను గుర్తు తెచ్చుకొని నేను ఈ కేసులో ముందున్నాను. చాలా స్పష్టంగా మహా న్యూస్ అండ్ ABN న్యూస్ డేటెడ్ ఆన్ 26/5/2023 బై డౌన్లోడింగ్ ఫ్రమ్ అవైలబుల్ సోర్స్ విత్ రిగార్డ్ ఈవినింగ్ ఎర్లీ, అంటే ఈ రోజు సాయంత్రంలోగా ఏదో ఒక సోర్స్లో మీరు డౌన్లోడ్ చేసి దాన్ని నైట్ డిబేట్స్ ఓవర్ ప్రజెంట్ ప్రొసీడింగ్స్ అలాంగ్ విత్ దిస్ ఆర్డర్ బిఫోర్ ఆనరబుల్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రతి వీడియోను అటు ABNలో మహా టీవీలో వచ్చినటువంటి వీడియోను అవైలబుల్ సోర్స్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వండి. ఇంకొక మాట కూడా ఆయన ఇక్కడ అన్నారు. ఐఎమ్ గ్రేట్లీ హట్ ఆన్ బై ఇండివిజువల్ కామెంటర్ ఫెసిలిటేషన్ ఆఫ్ అబేట్మెంట్ డన్ బై ద సెలెక్టివ్ మీడియా. ఇన్ మై వ్యూస్ సచ్ యాక్షన్స్ క్లియర్లీ అమౌంట్ టు ద invocation of proceedings under contempt of courts act, but I desist to do leaving open to head of the institution to take or not to take action. అంటే ఈ మొత్తం అనేటువంటిది ఇది కంటెంప్ట్ కోర్టు, ఇది కంటెంప్ట్ కోర్టుగా భావించాలి, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా అనేటువంటిది హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, అంటే తెలంగాణ హైకోర్టు హెడ్ ఎవరైతే ఉన్నారో CJ నిర్ణయం తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక న్యాయమూర్తి చేసినటువంటి నిబద్ధతతో చేసినటువంటి కామెంట్స్ ఇవి, తన ఆవేదనతో చేసినటువంటి కామెంట్స్. ఒక వ్యక్తిగతంగా న్యాయాన్ని కాపాడడానికి చాలా కంకణబద్ధుడై తను తీసుకున్నటువంటి ఓతుకు కట్టుబడి తన హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఎపెక్స్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్కు కట్టుబడి మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిని అతని వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి ప్రయత్నము, అతన్ని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నము, ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ ని కిల్ చేసేటువంటి ప్రయత్నం. ఇస్మాయిల్, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఒక వ్యక్తి ఈరోజు ఒక అంత చదువు చదివి ఉన్నత న్యాయస్థానాల్లో ఉండవలసిన వ్యక్తి ఈరోజు టీవీ ఛానల్లో కూర్చొని మాత్రమే అక్కడికే పరిమితమై అదే సూటు బూటుతోటి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని, అంటే అది మీకు సర్ప్రైజ్ అనిపించిందా? అంటే ఈ డబ్బుల మూటలు అతనికి అందాయంటే ఎలాంటి థాట్ ప్రాసెస్ తోటి? ఇది కేవలము ఓవర్ ద డిస్కషన్లో వచ్చినటువంటి థాట్ కాదు. ఏ విధంగానైనా ఒక పొజిషన్లో ఉండి న్యాయం చెప్పేటువంటి వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్పుడు వాదనని మనం విపరీతంగా ప్రచారం చేయాలి, దీంతో పని జరగకపోతే అతన్ని బెదిరించి అతని వ్యక్తిత్వ హననం చేయాలి, అతని క్యారెక్టర్ను టార్నిష్ చేయాలి, అసాసిన్ చేయాలి, ఇతను డబ్బులు తీసుకున్నాడు అని అతనికి ఒక ముద్ర వేయడం ద్వారా వచ్చేటువంటి జడ్జిమెంట్ ఎట్లాగూ తమ వైపు మెరిట్స్ లేవు కాబట్టి తప్పుడు జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ అనేటువంటి దాన్ని రేపు అదొక ఇన్ఫ్లుయెన్స్డ్ జడ్జిమెంట్ లేకుంటే ఇంకో జడ్జిమెంట్ అనేటువంటి ప్రచారం చేసుకోవడంలో భాగంగా అత్యంత కిరాతకంగా జరిగినటువంటి వ్యక్తిత్వ హననం. ఒక హైకోర్టు జడ్జ్, సిట్టింగ్ హైకోర్టు జడ్జ్, ఒక కేసును వింటున్నటువంటి జడ్జ్ తన ఆర్డర్లో 30 పేజీల ఆర్డర్లో ఫస్ట్ 2 పేజీలు హీ డెడికేటెడ్ దానికి సంబంధించి. ఎందుకు చెప్పారు అంటే ఇటువంటివి సహిస్తే, ఇటువంటి వాటిని వదిలేస్తే ఇదొక ప్రొసీడింగ్ అయిపోతుంది, ప్రెసిడెంట్ అయిపోతుంది, వచ్చేటువంటి రోజుల్లో దీన్ని కంటిన్యూ చేస్తారు, ఇతర న్యాయమూర్తులు కూడా ఇదే విధంగా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అని చాలా కీలకంగా, చాలా అద్భుతంగా ఆయన తనకు సంబంధించినటువంటి ఎంతో ధైర్యంగా డైరెక్ట్గా పెట్టినటువంటి జడ్జిమెంట్ ఇది. డెఫినెట్గా ఈ రోజు మనం చూడొచ్చు. ఇక్కడతో ఆపేయాలా, లేకపోతే ఆయన
చెప్పినట్టుగా మూడో పేర ఎండింగ్ లో అతను ఏదైతే చెప్పాడో ఈ ఫీడ్ నాకు కావాలి, ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో Definitely. ఏదో రకంగా కావాలి, నాకు తీసుకురావాలి సాయంత్రానికల్లా, దీని మీద సీజే ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది మాత్రం బయట తెలియాలి అనేది ఒక ఖచ్చితమైన ఇంటెన్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ వీడియోను డౌన్లోడ్ చేసి అది రిజిస్ట్రీ ద్వారా తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుంచితే దాన్ని పరిశీలించిన తర్వాత ఒక యాక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాసెస్ లో ఎవరైనా కావచ్చు, అది ఒక డైరెక్ట్ గా అత్యంత పవర్ఫుల్ అయినటువంటిది, అత్యంత ఇమ్యూన్ అయినటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తిని, నేను ఇమ్యూన్ అనేటువంటి పదం వాడుతున్నాను. డెఫినెట్ గా పొలిటికల్ లీడర్స్ కో పోలీస్ వాళ్ళకో కొంతవరకు ఇస్తుంటాయి, బట్ డెఫినెట్ గా కొంత ఇమ్యూనిటీ ఉంటుంది. అటువంటి వ్యక్తి పొజిషన్ని టార్నిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అని చాలా క్లియర్గా, ఇది కేవలం ఆ కాకతీయులం కాదు అనే వ్యక్తిత్వాన్ని టార్నిష్ చేయడం ద్వారా ఆయన ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ని కిల్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి రేపు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ భయాలు అనే మైండ్లో ఉండాలి అని ఒక ఇన్ఫ్లెక్ట్ చేసేటువంటి విధంగా ఈ మొత్తం ప్రచారం జరిగింది. దీన్ని తెలంగాణ హైకోర్టు సీజే చాలా సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది, దీని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేయడము, అత్యంత పవిత్రమైనటువంటి న్యాయం అనేటువంటి ఒక పదాన్ని కలుషితం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అనదర్ పాయింట్ ఇస్మాయిల్, అంటే మనం చాలా బయట చేస్తున్న ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చేసే ప్రయత్నాలని జడ్జిలు చాలా సందర్భాల్లో ప్రస్తావించిన విషయం మనం చూసాం. కానీ ఫస్ట్ 2 pages, ఐ ఇన్సిస్ట్ అగైన్ దట్ ఫస్ట్ 2 pages డెడికేటెడ్లీ ఈ తప్పుడు కథనాలు ఏ రకంగా చేశారో, వ్యాఖ్యను కూడా ఆయన తెలుగు పదాన్ని చెయ్యండ్రా అని ఒక న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడేదాన్ని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే కనుక వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఏ రకమైన ఇంపాక్ట్ అతని మీద ఉండింది ఇది అంటే ఏం చెప్తారు? ఎందుకు న్యాయమూర్తి స్పందించారు అనేటువంటిది కూడా మనం ఒకటి చూడాలి. ఎక్కడో ఒక ఊర్లో గ్రామంలో చదువుకొని వ్యక్తి, తెలియని వ్యక్తి, న్యాయ వ్యవస్థ గురించి అర్థం కాని వ్యక్తి ఒక కామెంట్ ఎవరో మీడియాలో లోగో పెడితే మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, కామెంట్ ఉంటుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ గురించి ఇటువంటి కామెంట్ చేయొద్దు అని తెలియని వ్యక్తులు మాట్లాడించింది. ఒక సస్పెండెడ్ జడ్జ్ అతను ఒక సస్పెండెడ్ డీటెయిన్ జడ్జ్ న్యాయం ఏంటి తెలుసు, న్యాయంలో కంటెంప్ట్ ఏంటి తెలుసు, న్యాయ వ్యవస్థలో ఏ విధంగా పనిచేస్తుందని ఇన్సైడ్ ఆఫ్ ద సిస్టమ్ ఉన్నటువంటి వ్యక్తి అతను చేసినటువంటి కామెంట్స్. ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే న్యాయమూర్తికి చాలా సింపుల్గానే అని ఏమన్నాడంటే మనీ బ్యాగ్స్ వెంట్ టు జడ్జ్, అంటే న్యాయమూర్తికి మనీ బ్యాగ్స్ వెళ్ళాయనేటువంటి కామెంట్ చేశాడు. అంటే అతను న్యాయ వ్యవస్థలో ఉండి అన్ని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి, బట్ డెఫినెట్ గా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి కామెంట్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా దీన్ని న్యాయమూర్తి ఇక్కడ ప్రెజెంట్ చేశారు. ఎవరో ఒకరు అనామకులు, తెలియని వాళ్ళు, లేకుంటే పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కాదు. ఇది చాలా సెలెక్టివ్ గా అతన్ని సెలెక్ట్ చేసి అతని డిస్కషన్ లో కూర్చోబెట్టి రెండో వ్యక్తి చెయ్యండ్రా అని చెప్పినటువంటి వ్యక్తి కూడా హోల్డింగ్ ఏ రెస్పెక్టబుల్ ఆఫీస్ అని కూడా చెప్పారు. ఎవరో నా ఆషామాషి వ్యక్తి కాదు, రెస్పెక్టబుల్ ఆఫీస్, ఐదర్ పొలిటికల్ ఆర్ లేకుంటే బ్యూరోక్రసీలో పనిచేసినటువంటి ఒక రెస్పెక్టబుల్ ఆఫీస్ ఉన్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం అతను ఎవరు అనేటువంటిది కూడా మనం డిస్క్లోజ్ చేస్తాము. అతను పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి. ఏ రోజైతే ప్రసారం చేశారు 26th May 2023 ఏ రోజైతే చేశారు ఇలాంటి వ్యాఖ్యలు అనేది కూడా క్లియర్ కట్గా 2nd, 3rd పారాగ్రాఫ్లో జడ్జి న్యాయమూర్తి అక్కడ ప్రచురించారంటే కనుక ఎలాంటి ట్రామా, డెఫినెట్ గా ఇటువంటి న్యాయమూర్తుల ద్వారా చెప్పడం ద్వారా తెలియని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి నిజంగానే జరుగుతుంది అనేటువంటి ఒక ప్రాపగండా ఏదైతుందో దాన్ని పవర్ఫుల్ గా ఒక మీడియా ద్వారా లోపలికి పుష్ చేయడం అనేటువంటిది. దట్స్ వై ఇక్కడ న్యాయమూర్తి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. తన ఆర్డర్ లో ఇన్కార్పొరేట్ చేశారు, ఫస్ట్ 2 pages డెడికేట్ చేశారు. ఎందుకు నేను ఇది చెప్పగలుగుతున్నాను, నా ఇమేజ్ను టార్నిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. నేను మీడియా స్వేచ్ఛకు, 4th estate స్వేచ్ఛకు నేను అనుకూలము, అది ఉండాలని కోరుకుంటాను. అయినప్పటికీ ఒక సెలెక్టివ్ వర్గము సెలెక్టివ్గా నా ఇమేజ్ను టార్నిష్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది, నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో, ఒక కేసులో కీలకమైనటువంటి జడ్జిమెంట్ చెప్పేటువంటి సమయంలో నా ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ని, నా పూర్తిగా నేను చదువుకున్నటువంటి చదువు, నా యొక్క పరిజ్ఞానము, నేను కేసులో ఉన్నటువంటి మెరిట్స్ని ఆధారంగా ఇవ్వాల్సినటువంటి ఒక జడ్జిమెంట్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒకవేళ ఇది న్యాయపరంగా నేను తీర్పు ఇచ్చినట్టయితే గనక అది ఆ డబ్బులు తీసుకోవడం వల్ల ఇచ్చినట్టు అవుతుందని, ట్రాన్స్లేట్ అవుతుందని కూడా ఆయన భయపడ్డారనే విషయాన్ని కూడా ఇక్కడ స్పందించారు. డెఫినెట్ గా ఇంకొక విషయం కూడా చెప్పారు. ఒక స్థాయిలో నేను రెస్క్యూ అవుదాం అనుకున్నాను, ఇంత దారుణమైనటువంటి జరుగుతుందని. ఆ క్షణంలో నేను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నాకు గుర్తొచ్చింది. నేను న్యాయమూర్తిగా నేను ఎటువంటి భయము, ఎటువంటి పక్షపాతం లేకుండా నేను న్యాయాన్ని డెలివర్ చేస్తానని నేను చేసినటువంటి ప్రమాణం గుర్తొచ్చింది. అందుకోసం నేను ఈ కేసును పూర్తిగా విన్నాను, ఆ తర్వాత నేను దీని మీద జడ్జ్మెంట్ ఇచ్చాను అని న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా న్యాయానికి నిబద్ధతకు నిలబడి ఉంటే అతను జడ్జిమెంట్ ఇవ్వకుండా అతని జడ్జిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, లేదంటే అతను తప్పుకునేటువంటి అతని మీద ప్రెషర్ చేయాలి. ఇవి రెండు జరగకపోతే అతను డబ్బులు తీసుకున్నాడు అనేటువంటి ఒక దరిద్రమైన నా అబద్ధము నువ్వు ప్రచారం చేసి అతని ఇమేజ్ను దెబ్బతీయాలి. సో ఏ విధంగా కాన్స్పిరసీ చేస్తోంది ఏబిఎన్ ఛానల్, మహా టీవీలు, ఏ విధంగా ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. కేవలం పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా వ్యక్తిత్వంగా ఒక
వాళ్ళని హననం చేసి ఇప్పుడు ఈ వ్యాఖ్యతోటే సరిపోతుందా ఇస్మాయిల్, లేదంటే ఇలాంటి చర్చల్ని కండక్ట్ చేస్తూ ఒక మోడరేటర్ గా ఉంటూ ఒక మేధావితనాన్ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టి న్యాయస్థానాన్ని సైతం కించపరిచే విధంగా చేస్తున్న ఈ వ్యాఖ్యలకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా, లేదంటే దీని మీద ప్రొసీడింగ్స్ ఉంటాయా అంటే ఏం చెప్తారు? డెఫినెట్ గా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు దీన్ని ఒకవేళ ఉపేక్షిస్తే, ఇది కేవలం ఒక ఆర్డర్లో పెట్టి చర్యలు తీసుకోకుండా వదిలేస్తే, రేపు ఎవరైతే తమను తాము మేధావులమైనటువంటి స్వయం ప్రకటిత మేధావులు ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి తమకు సంబంధించినటువంటి స్టూడియోస్లో చర్చలు పెట్టి ఆ చర్చల ద్వారా సుప్రీంకోర్టును, హైకోర్టును, న్యాయమూర్తులను, అధికారులను ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో దీని మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ ఉండబోతోంది, ఉండాలి. ఉండకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో న్యాయ వ్యవస్థ యొక్క ఏదైతే దాని న్యాయ సమీక్ష అధికారం ఉందో, దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉందో, దాన్ని దెబ్బతీయడానికి, దాన్ని పూర్తిగా చీల్చడానికి, చెండడానికి ఇటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం డెఫినెట్గా ఉంది. గివ్ మీ సెన్స్ అనదర్ థింగ్ ఇస్మాయిల్, దట్ లా స్టూడెంట్ మీరు కూడా, అలాగే జడ్జెస్, అంటే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యంగా నిజంగా న్యాయమూర్తి ఆయన ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎలాంటి ఆలోచనకి ఆయన గురయ్యారు అనేది కూడా క్లియర్ కట్గా చెప్పిన నేపథ్యంలో నిజంగా ఈ వ్యాఖ్యల వల్ల లేకపోతే ఈ తప్పుడు కథనాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటే గనక ఒక ఎవరైతే వీళ్ళు ముందుగానే ట్రయల్ చేసి దోషాన్ని నిర్ధారిస్తున్నారో వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. డెఫినెట్గా నేను ఒక విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒక న్యాయమూర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేశారంటే, పొలిటీషియన్స్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ ఛానల్ ముందట ఎక్కడ నిలబడగలుగుతారు? కేవలం మీరు ఒక న్యాయమూర్తి మీదనే డబ్బులు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఒక మనిషి ఎవరైనా కావచ్చు, అతను తప్పు చేసినా చేయకపోయినా అతన్ని రేపిస్ట్గా మీరు చిత్రీకరిస్తారు, అతని హంతకుడుగా చిత్రీకరిస్తారు, అతనికి వ్యక్తిత్వం లేకుండా చేస్తారు, అతని కుటుంబాన్ని దెబ్బతీస్తారు, రాజకీయంగా అతనికి పలుకుబడి లేకుండా చేస్తారు. అంటే ఒక నలుగురిని కూర్చోబెట్టుకొని తమకు మీడియా ఉందని తద్వారా విచిత్రమైనటువంటి వాదనలు తీసుకొచ్చి ఎక్కడ కూడా ఒక ఆధారం లేకుండా ఎవరి వ్యక్తిత్వాన్ని ఆడుకునేటువంటి ధైర్యం చేస్తున్నారు. అంటే ఇది కేవలం తనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం జరిగింది అని ఆయన ఈ ఆర్డర్లో పెట్టలేదు. ఇది ఒక వ్యవస్థ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది, ఇన్స్టిట్యూషన్ యొక్క గౌరవాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగిందని చాలా స్పష్టంగా న్యాయమూర్తి ఎం లక్ష్మణ్ తన ఆర్డర్లో ఇలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ డెఫినెట్గా మనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. న్యాయమూర్తి చెప్పినటువంటి మాటల్ని మాత్రమే మనం చెప్తున్నాం. సో డెఫినెట్గా ఆయన ఒక ఆవేదన కావచ్చు, లేకుంటే ఆయన అబ్జర్వేషన్ కావచ్చు, లేకుంటే ఆయన గుర్తించినటువంటి అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో హైకోర్టు, తెలంగాణ హైకోర్టు కేసును ఏ విధంగా చూస్తుంది, ఈరోజు వీడియోలు డౌన్లోడ్ చేసి ఇచ్చిన తర్వాత హైకోర్టు దాన్ని ఏ విధంగా సమీక్షిస్తుంది, ఆ తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటువంటిది ఎవరిని బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉండబోతుంది, ఎంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉండబోతుంది అనేటువంటిది కూడా మనం చూడాలి. బట్ డెఫినెట్గా మీడియా అనేటువంటి దానికి స్వేచ్ఛ ఉండాలి, మీడియా అనేటువంటిది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేయాలి. కానీ బట్ డెఫినెట్గా లక్ష్మణ రేఖ అనేటువంటిది అవసరము. ఆ రేఖ దాటి ఎవరిని పడితే వాళ్ళను మనకు అనుకూలంగా, అంటే అమ్ముడు పోయినటువంటి మీడియా కేవలం ఒక వ్యక్తిని టార్నిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం అవినాష్ రెడ్డి కేసు మీదనే చర్చలు పెట్టి ఒక జడ్జ్, డీటైన్ అయిన జడ్జి, అరెస్ట్ అయినటువంటి జడ్జి, సస్పెండ్ అయినటువంటి జడ్జి, అతన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని అతని ద్వారా డైరెక్ట్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి న్యాయాన్ని డెలివరీ చేయాలని కోరుకున్నటువంటి వ్యక్తి మీద ఇటువంటి డ్యామేజ్ చేసే విధంగా చేయడం అనేటువంటిది డెఫినెట్గా ఇది చరిత్రలో చాలా తక్కువ సార్లు జరిగింది. సో దీని మీద తెలంగాణ హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా దీని మీద కామెంట్ చేశారు. దీనిపై మొత్తం ఈ వాదనలపై, లేకపోతే ఇక్కడ కూర్చొని చేసిన ఈ చర్చలపై ఎవరో సామాన్యులో, లేకపోతే రాజకీయ నాయకులో, లేకపోతే ఇంకో వర్గం మీడియానో వీళ్ళు వ్యాఖ్యానించడం, లేకపోతే వీళ్ళు విమర్శించడం వేరు. కానీ సాక్షాత్తు న్యాయస్థానం, న్యాయమూర్తి ఆయన ఒక కీలకమైన కేసులో ఒక కీలకమైన తీర్పునిస్తూ బెయిల్ మంజూరు చేయబోయే ముందు 2 పేజీలు డెడికేటెడ్గా పూర్తిగా వర్డ్ టు వర్డ్ దీన్ని ప్రస్తావించారు అంటే కనుక ఇది ఏ రకమైన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్గా భావించవచ్చు, ఇది ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏ మేరకు ఉంది, ఇది ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా దీనిలో 3 పాయింట్స్ నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కేసుకు సంబంధించి ఆయన దీన్ని ప్రస్తావించేటువంటి సమయంలో 3 మాటలు చెప్పారు. బై మేకింగ్ అటెంప్ట్స్ టు టార్నిష్ మై ఇమేజ్, అంటే ఆయన ఇమేజ్ను టార్నిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది, ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరిగింది. ఎట్ ద సేమ్ టైం అతని మీద బై రెప్యుటేషన్ బై పర్సనల్ అటాక్, అంటే నా మీద ఒక పర్సనల్ అటాక్ జరిగింది అనేటువంటి. తర్వాత తన ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ని తాను కేసులో ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి తరంలో తను ఆ నిర్ణయం తీసుకోకుండా తనను ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి మాట చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మనీ బ్యాక్స్ వెంట్ టు ద జడ్జ్ అని ఒక డెరాగటరీ కామెంట్ చేయడం జరిగింది. చెయ్యండ్రా అనేటువంటి ఒక డెరాగటరీ ఫిల్దీ లాంగ్వేజ్ను వాడడం జరిగింది. సో ఇటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి, ఇటువంటి అంశాలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. చాలా ఒక మాటను చాలా ఇక్కడ క్లియర్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే ఎక్కడైనా కావచ్చు ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి అనేటువంటి వ్యక్తి
తనకున్నటువంటి అటానమస్ అంటే తనకున్నటువంటి ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ తోని తను చదువుకున్నటువంటి లేకుంటే తనకున్నటువంటి న్యాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేస్ మెరిట్స్ ని ఎప్పుడు కూడా లీగల్ సిస్టమ్ అనేటువంటిది కేస్ మెరిట్స్ మీద ఉంటుంది. ఉండాలి కూడా. అటువంటి మెరిట్స్ మీద ఒక జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి టైంలో మీరు చూడండి 26th రోజు ఈ డిబేట్ జరిగింది అని చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు మనం చూడొచ్చు 31st. సో ఆయన ఎప్పుడైతే నేను బుధవారం రోజు దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇస్తానని ఆయన ప్రకటించిన తర్వాత ఆ రోజు జరిగినటువంటి జడ్జిమెంట్. సో న్యాయమూర్తి ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఆర్డర్ని ఆయన డిక్టేట్ చేస్తున్నటువంటి సమయంలో అతన్ని ఒక లిటరల్గా నేను ఈ పదాన్ని వాడుతున్నాను, బెదిరించేటువంటి ప్రయత్నం. ఆయన చాలా స్పెసిఫిక్గా ఇక్కడ ఆర్డర్ కాబట్టి చెప్తున్నాను, బెదిరించేటువంటి ప్రయత్నం, వ్యక్తిత్వంగా ఆయనను డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం. సో డెఫినెట్గా ఒక మాట ఇక్కడ ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి, అది మీడియా కావచ్చు, మనం మీడియాలో పనిచేస్తున్నాము, మీడియా స్వేచ్ఛను కోరుకుంటాము, మనకు అనంతమైనటువంటి స్వేచ్ఛ కావాలని కోరుకుంటాము. కానీ మన స్వేచ్ఛ అనేటువంటిది ఇతరుల యొక్క ఇతరులకు యొక్క మాన ప్రాణాలకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించకూడదు, వేరే వాళ్ళకి సంబంధించిన గౌరవాన్ని దెబ్బతీయకూడదు అనేటువంటి ఒక బేసిక్ లైన్ అవుతుందో దాన్ని మర్చిపోయినప్పుడు, అదే విధంగా మన ఇంటెన్షన్స్ ఏంటివి, మనం పెట్టినటువంటి డిబేట్ ఇంటెన్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటిది ఆయన కన్విక్ట్ చేయాలి. ఆయన బెయిల్ కాదు, ఆయన చర్చలు కొన్ని చూసినప్పుడు ఆయన కన్విక్ట్ చేయాలి. నేను తీసే ప్రయత్నం చేస్తాను మరికొద్ది క్షణాల్లో అవినాష్ అరెస్ట్. బట్ బేసిక్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఒక మీడియా ఛానల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు హెలికాప్టర్లో బయలుదేరాయి. అవినాష్ రెడ్డి ఎక్కడో అండమాన్లో లేకుంటే పక్క దేశంలోనో లేడు. ఆయన ఈజ్ ఇన్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ పులివెందుల. దానికి ఒక స్టేట్ ఉంటుంది, స్టేట్ పోలీస్ ఉంటుంది, దానికి సిబిఐ వర్క్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. బేసిక్గా సిబిఐ ప్రాసెస్ తెలియకుండా లేదంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ప్రజలకు ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ కింద తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో జరిగింది. ఈరోజు ఎవరైతే ఆనరబుల్ జస్టిస్ ఎం లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ అనేటువంటిది, ఆయన దానిలో మెన్షన్ చేసినటువంటిది, డెఫినెట్గా న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా వ్యవస్థ మీద ఆరోపణలు చేసినప్పుడు, తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఏ విధంగా స్పందించాలో దానికి ఒక గీటురాయిగా ఇది ఉండబోతోంది. మీడియా కూడా ఈ యాక్షన్ తర్వాత హైకోర్టు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటిది, మీడియా కూడా తన లిమిటేషన్స్ ప్రకారము లేకుంటే తనకున్నటువంటి స్వేచ్ఛలో ఉన్నటువంటి పరిమితిని గుర్తు చేసే విధంగా యాక్షన్స్ ఉండాలి అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్. మొత్తానికి ఈ తీర్పుతోటి నిజంగా మీడియాలో పనిచేస్తూ మీడియాకి ప్రాతినిధ్యం ఇస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన మాట, వాళ్ళ స్వేచ్ఛకి పరిమితి ఉండాలి, ఒక లైన్, ఒక లక్ష్మణ రేఖ ఖచ్చితంగా ఉండాలి అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి, గమనించాలి. నిజంగా మీడియాలో ట్రయల్ చేయటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? ఒక వర్గాన్ని కూర్చోబెట్టి తామే స్వయంగా ప్రకటించుకుంటూ ఒక మేధావుల్లాగా మాట్లాడుతూ అదుపు లేకుండా న్యాయమూర్తుల్ని సైతం కించపరిచే విధంగా మాట్లాడుతున్న వాళ్ళకి చెక్ పెట్టే విధంగా దీనిపై యాక్షన్ ఉండాలి అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాగతించాల్సిన అవసరంగా మేము ఇది ముగిస్తూ ఉన్నాం.